వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఇంత కృప చూపించి ఇంత క్షేమం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ కూడికి ఇలా నడిపించినందుకు వందనాలు. ముందు జరగబోయే కూడికను మీరే నడిపించండి, ఆటంకాలు తొలగించండి, నెమ్మది దయచేయండి, మీ అభిషేకం దయచేయండి. మాట్లాడుతూ ఉండగా స్వచ్ఛంగా ప్రతి వారితో మీరే మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి ఈ వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. దైవ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? మనసులు ఎక్కడన్నా ఉన్నాయా? వాక్యం బాగా వినడానికి ఆశతో ఉన్నారా? ఏదైనా మోసుకొని వచ్చారా ఇంటికాడి నుంచి? కొంచెం దింపండి, పక్కన పెట్టి శ్రద్ధగా వాక్యం వినండి. అప్పుడు నిండుగా దీవెనలు వస్తాయి. వాక్యం వినే కొలది ఏం జరుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినకపోతే నమ్మకం కలగదు. వాక్యం జాగ్రత్తగా వింటా ఉంటే సరి చేసుకుంటాం మనల్ని మనమే. వాక్యం ఇలా ఉంది కదా, నేను ఇలా ఉన్నాను కదా, సరి చేసుకుంటాం జాగ్రత్తలు వింటే. ఏదో ఆటగా వచ్చి ఆటలాగా వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. అమ్మాయి ఆడుకుంటాం రోజు నాకు ఫ్యాన్స్. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో పెంతెకోస్తు సంఘము, బాప్టిస్టు సంఘము, బైబిల్ మిషను, లోదరన్ సంఘము, ఆర్సిఎం సంఘము, ఇలా లేవు పేర్లు. ఊరి పేర్లు ఉండే. మాసిదోనియా అనేది ఒక పట్టణం. రోమాలో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, థెసలోనికలకు ఉన్న థెసలోనికయులకు అంటే ఆ ఊరి పేరు. ఇలా ఊరి పేర్లను బట్టి సంఘాలు ఉన్నాయి. లవోదికయ సంఘం, తుయతైరలో ఉన్న సంఘం. తర్వాత సంఘాలు విస్తరించే కొలది సిద్ధాంతపరమైన సంఘాలు వచ్చినాయి. పేర్లు నేను చాలా రోజులు ప్రార్థన చేసుకోగా దేవుడు నాకు నా యేసు అనే పేరు చూపించాడు. ఆ పేరు పెట్టేసేసా. ఇది యేసయ్య పరిచర్యలు. హల్లెలూయా. మన యేసయ్య పరిచర్యలు ఇవన్నీ. ప్రభువారిని నమ్మిన వారందరూ పరలోకానికి ఎత్తబడిన తర్వాత అక్కడ సంఘాల పేర్లు ఉండదు. అంతా ఒకటే సంఘం, యేసయ్య సంఘం అంతే. వధువు సంఘం, అది వాక్యంలో రాయబడి ఉంది, ప్రకటన గ్రంథంలో. వధువు సంఘము. వధువు అంటే ఏంటి? వధువు అంటే ఏంటి? పెండ్లి కుమార్తె సంఘము. ఆయన వరుడని పిలువబడతాడు. యేసయ్య నమ్మిన విశ్వాసులందరూ వధువు అని పిలువబడతారు. అది పౌలు గారు ఆయన రక్షించబడిన తర్వాత దేవుని కృపను పొందుకొని అనేక పట్టణాలలో యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నప్పుడు మాసిదోనియా పట్టణంలో కూడా రక్షించబడి యేసయ్యను అంగీకరించారు వాక్యం విని.
వారికి మొదట యేసుప్రభు వారి గురించి తెలియదు. పౌలు గారు వెళ్ళి యేసుప్రభు వారి గురించి చెప్పినప్పుడు వారు విని నమ్మి బాప్తిసం పొంది యేసయ్య బిడ్డలుగా మార్చబడ్డారు. వారు మొదట విగ్రహారాధికులు, తర్వాత యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. యేసుప్రభు వారి గురించి వినకుండా ఎవరు యేసుప్రభు వారిని తెలుసుకుంటారు? అందుకని వినిపించే వాళ్ళు ఉండాలి. ఎవరు నా నిమిత్తం వెళతారని ప్రభు అడిగారు. అక్కడ సువార్త చేయు పాదములు సుందరములని వాక్యంలో రాయబడి ఉంది. యేసుప్రభు వారిని మనం మోసుకొని వెళ్ళాలి, చెప్పాలి. మీ బంధువుల్లో మీరు యేసుప్రభు వారి గురించి చెప్పాలి. మీ ఇంట్లో వారికి యేసుప్రభు వారి గురించి చెప్పాలి, ప్రార్థన చేయాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినిపించకపోతే వాళ్ళకు విశ్వాసం ఎలా వస్తుంది? మీరు చెబుతూ ఉండాలి. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడతారు. చెప్పడం మన బాధ్యత. రోజుకు ఒకసారైనా ప్రభు కార్యం గురించి చెప్పండి. మీ పని చేసుకునే కాడ, ప్రయాణాల్లో అనుకూలతను బట్టి ఇది మంచి సమయమే అనుకుంటే ఖచ్చితంగా యేసుప్రభు వారి గురించి చెప్పండి. చెప్తున్నారా? చెప్పట్లేదా? మీ విషయాలు చెప్పుకుంటున్నారా? మన విషయాల కంటే ముందుగా ఎవరి విషయాలు చెప్పాలి? మనం దేవుని విషయాలు చెప్పాలి. తర్వాత మన సాక్ష్యం చెప్పాలి. మన బాధలు, మన వంటలు, మన తిండులు, మన బట్టలు, మన హంగామాల గురించి ఈ మానేసి యేసయ్య ప్రేమ గురించి చెప్తే మాసిదోనియా పట్టణంలో వారు రక్షించబడినట్లు 10 మంది చెప్తే ఒక్కళ్ళన్నా మారుతారన్న నమ్మకం ఉండాలా వద్దా మనకి? నేను చెప్తే ఎవరు మారుతారనుకుంటే ఇది మన జీవితం అయి ఉండాలి. యేసుప్రభు వారి గురించి చెప్పడమే మన జీవితమై ఉండాలి. నా స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వారు ఎవరు ఎదురైనా, ఎవరు పరిచయం అయినా నేను వీలు కలిగించుకొని వెసులుబాటును బట్టి, అయా ప్రభువుని నమ్ముకోండి, ప్రార్థనకు వెళ్ళండి, ఖచ్చితంగా చెప్తా. నా ప్రస్తావన అది మాత్రమే ఉంటుంది. వేరే విషయాలు ఇంకేమి నేను చెప్పను, మాట్లాడినా. మీరు నిజంగా దేవుడిని ప్రేమిస్తే, దేవుడు మేలును అనుభవించిన వారు మీరు ఆ మేలును గుర్తుపెట్టుకుంటే, ఆ ప్రేమ మీ హృదయాల్లో కదిలాడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుని గురించి మీరు చెప్తారు. మాసిదోనియా పట్టణంలో వారు రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత దేవుని కృపను పొందుకున్నారండి. స్తోత్రం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ రక్షించబడిన తర్వాత దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపలోకి మీరు రావాలి. ఆ దేవుని కృపలో అభిషేకం ఉంది. దేవుని కృపలో భోగభాగ్యాలు, సౌభాగ్యం అంతా దేవుని కృపలోనే ఉన్నాయి. బాప్తిసం తీసుకొని దేవుని కృప పొందకపోతే మీరు ఎలా ఉంటారంటే, కుమ్మరి కుండను తయారు చేస్తాడు. కుండను తయారు చేసి అలాగే అమ్ముతాడా? మట్టితో ముందు చేస్తాడండి. తర్వాత ఏం చేస్తాడు? అది కాల్చబడిన తరువాత పనికొచ్చే పాత్రగా మారుతుంది. కాల్చబడకపోతే పగిలిపోయింది, ఉపయోగపడదు, పట్టుకోవడానికి ఉపయోగపడదు, వాడుకోవడానికి ఉపయోగపడదు. మీరు సంఘంలో ఉండి దేవుని దగ్గరికి వచ్చి యేసుప్రభు వారిని నమ్ముకొని ఏమి ఉపయోగం లేని వారుగా, అంటే ఆ కాల్చబడని కొండలాగా ఉంటున్నారు, దేవుని చేతిలో కాల్చబడి ఉపయోగపడే పాత్రగా మారుతున్నారు. మీకు మీరే అర్థం చేసుకోండి. ఇంకా
ఇప్పుడు తెలియదంటూ ఏం లేదు కదా. ఫలాంది చేయాలి, ఫలాంది చేయాలి, దేవుని కోసం ఇలా ఉండాలని ఆలోచనలు వస్తాయి. భయం, అనుమానాలు, గందరగోళం. అమ్మో ఇంతవరకు సార్లే అనుకుంటే నువ్వు కాల్చవడం కుండలాగా ఉంటావా? అలాగే చేయకూడనివి చేస్తున్నారు, చేయవలసినవి చేయట్లే. ఆ సంఘస్థులు వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారని దైవజనుడు చెప్తా ఉన్నాడండి. వాళ్ళు రక్షించబడి కార్లు కొనుక్కున్నారని చెప్పలా. వాళ్ళు రక్షించబడి ఇల్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. ఏసైనా మీరు చూడండి ఆ వాక్యం అని అనలా. మరి వాళ్ళకి వచ్చినాయో లేదు తర్వాత సంగతి, ఆ మాట అనలా. ఆయన సంతోషంగా ఒక విషయం చెప్తున్నాడు, వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారు. స్తోత్రం. ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం పొందుకోవాల్సింది దేవుని కృప. దేవుని కృప లేకపోతే ఏమీ ఉపయోగం లేదు, ఎందుకు పనికిరారు. దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు. దేవుని కృప లేకపోతే మట్టి ముద్దలాగానే ఉంటారు. సంఘంలో మీరు సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా కనికరించి మన ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడు. ఇస్తున్నాడా లేదా? సహాయం చేస్తున్నాడా లేదా? ఎంతో సహాయం చేస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నాను. అది ఆయన ప్రేమ, ఆయన కనికరం. మనం పుట్టినప్పటి నుంచి ఆయన అలా చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరైన తర్వాత ఆయన ఇంకా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవుని కృపను పొందుకోవాలి. దేనికి? దేవుని చేతిలో వాడబడటం కోసం. దేవుని కృప మీ మీదకి రావాలి, నిలవాలి. దేవుని కృప లేకపోతే సంఘంలో ఏమి ఉపయోగం లేని పాత్ర వలె ఉంటాం. చీపిరన్నా నయం, అది ఇల్లంతా ఊడుస్తుంది, గొప్ప పని చేస్తుంది. అసలు ఏం ఉపయోగం లేని పాత్ర, ఇంట్లో అడ్డం. కనీసం ఒక చీపిలాగా ఉండాలి కదా మనం దేవుని దగ్గర. యోహాను ఏమంటాడు? ఆయన పాదాలు వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కానీ చాలా తగ్గించుకోను. యేసయ్య నిన్ను పిలిచాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, రక్షణ పొందుకున్నావు, రక్షణ పొందుగాంచి ప్రార్థనలు చేసుకుంటున్నావు, దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఇది ఇక్కడ విషయం. దేవుని కోసం ఏం చేస్తున్నావు అనే దానికే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడు. దేవుడు కృపను అనుగ్రహిస్తే అందులో అభిషేకం ఉంది, వరాలు ఉన్నాయి. నీకు తెలియకుండానే నువ్వు వాక్యం చెబుతావు, ఇతరులకు సాక్ష్యం చెబుతావు, మనుషులను నడిపిస్తూ ఉంటావు. ఈ దేవుని కృప పొందుకున్న వారి అనుభవాలు. బాప్తిజం తీసుకున్నారు, వస్తున్నారు, పోతున్నారు. రావద్దంటావా, పోవద్దంటావా అమ్మా. ఇట్లా ఆలోచిస్తారు కానీ నిజంగా భాష గారు చెప్పినట్టు నేను వస్తున్నాను, పోతున్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచించుకోవాలి వద్దా? కొంతమందికి గట్టిగా చెప్తే లోపల మండిద్ది, పై కనపడదు అంటారు. లోపల మండిద్ది. ఇదే వాక్యం చెప్పేది పాస్టర్ గారు అంటారు. వాక్యం చెప్తే అన్నయ్య ఎందుకు చెప్తున్నాడు, అసలు నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను అసలు ఆలోచన రావాలిగా. ఎవరికొరనే మూతి ముట్టుకుంటే ఏం ఉపయోగం, బాధపడితే ఏం ఉపయోగం? చక్కబడాలిగా దేవుని చేతిలో.
సాధారణంగా చేయబడాలిగా. ఆదామును దేవుడు చేశాడు మట్టితో, మట్టి బొమ్మ. ఈ మట్టి బొమ్మతో ఏం ఉపయోగం లేదు. ఆయన నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన లేచి నిలబడ్డాడు, చూశాడు, ఆయన చూసుకున్నాడు. దేవుని కృప ఆయనలోకి వచ్చింది. ఇప్పుడు సంఘంలోకి వచ్చి నీవు రక్షించబడ్డావు, జీవాత్మ లేదనుకో వస్తావు పోతావు. అది కూడా ఆదివారం ఒక్కరోజు వస్తే చాలే. ఈ ఆలోచన చాలా చెడ్డదండి. దేవునికి అనుకూలమైంది కానే కాదు. మట్టి ముద్దలా ఉన్నావు, జీవాత్మ నీలోకి వచ్చిందనుకో దేవుని కృప పొందుకున్నట్లే. దేవుని కృప నువ్వు పొందుకున్నావు అనుకో ఇక మామూలుగా మౌనంగా ఉండవు. ఎప్పుడు ప్రార్థన చేయాలి? మాస్టర్ గారు ఇవాళ ప్రార్థన ఉందా? ముందుగానే వచ్చేస్తా. అసలు ఊరు చెప్పే పని లేదు. ఇక ఈ జీవుడు ఏం చేస్తా ఉంటాడు? లోపల ప్రార్థన చేసుకో, మందిరానికి వెళ్ళు, ఉపవాసం ఉండు, ఇదిగో వాడికి వెళ్ళి దేవుని గురించి చెప్పు. ఈ ఆలోచనలు ఉండేలే కానీ అమ్మో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఈ ఆలోచన రాదే. కృప పొందుకుంటే అమ్మో ఇవాళ ప్రార్థన, ఈసారి వెళ్ళొచ్చులే. నిర్జీవమైన ఆలోచనలు, నిర్జీవమైన మాటలు. దేవుని ప్రేమ అగ్ని జ్వాల నీలో మండుతా ఉంటే అస్సలు మౌనంగా ఉండలేవు. వద్దు ఆగు అన్నా నువ్వు ఉండలేవు. ఆలిడాల్లో వచ్చి మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటావు, లేదు కొండల్లో వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటావు, పొలాల్లో వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటావు. ఖాళీగా అసలు ఉండలేవు. ఎవరు కూడా వాక్యం చెప్తా ఉంటావు, ఇంట్లో వాడిని తొందర పెడతావు. ఒకసారి ఆలోచించుకోండి, నేను చెప్పే విషయాల్లో మీరు అలాగూ చలనం లేని వారిగా ఉంటున్నారా, జీవాత్మ కలిగి ఆరాట పడుతున్నారా దేవుని కోసం? పౌలు గారు సంతోషపడ్డారు. ఇంకొక సంఘస్థులకు చెప్తున్నారు, వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారు అని చెప్తున్నాడు. కృప, ఈ కృప కోసం, నీ కృప నాకు కావాలి, నీ కృపతో నన్ను నింపు, నీ కృప లేనిది నేను బ్రతకలేను అని ఎంత ఆరాటపడతా ఉన్నారో దేవుని కృప కోసం భక్తులైన వారు. ఆయన అనుగ్రహిస్తాను మీకంటే ఇప్పుడే వద్దులే, తర్వాత చూద్దాంలే అనేవాళ్ళు ఉంటారు. కృప కావాలా వద్దా? కావాలా వద్దా? దేవుని కృప పొందుకోవాలా వద్దా? మీరు కాల్చబడిన కొండలాగానే ఉంటారా? కాల్చబడి ఉపయోగపడే పాత్రలాగా మారతారా? ఎలా తయారవుతారు? ఏ ఇష్టం. కొంతమంది చేసే పనులు, మాటలు, ఆ ప్రవర్తన, విధానం చూస్తా ఉంటే ఇంతకుముందు కోపం వచ్చి అరిచేవాడిని, అట్లా కాదు అట్లా ఇట్లా చెప్పేవాడిని. ఇప్పుడు నేను కూడా చూస్తా ఉన్నాను నెలకొండ. ఎందుకు? రాని వచ్చినంతకాలం రాని. మీ జీవితంలో భవిష్యత్తులో ఫలభరితంగా మీరు మారలేరు, మీ కుటుంబం ఫలభరితంగా మారలేదండి. అది మాత్రం వాస్తవం. భక్తి మీ ఇష్టం కాదు, భక్తి జీవితం దేవునికి ఇష్టమై ఉండాలి. నేను చెప్పింది తప్ప? చెప్పండి, ఎవరిని తప్పని? మన ఇష్టమా? ఎవరికి ఇష్టమై ఉండాలి? దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించాడు, ఇలాగ నడవండి అని చెప్పాడు. కొన్ని తీసేసి నేను ఇలా ఉండాలే, ఇలా ఉండలేనులే, కుదరదులే అని మీరు చెప్తా ఉంటే మనం ఆయనకు అనుకూలంగా మారాలా, ఆయన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేయాలా? చెప్పండి. మనం ఆయనకు అనుకూలంగా మారాలా, ఆయన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలని చూడాలా? ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఉంది మన ఆశీర్వాదం, ఈ ఆలోచనలో ఉంది.
నేను ఆయనకు అనుకూలంగా మారాలనే ఆలోచనలో ఆశీర్వాదం ఉంది. ఆయన అనుకూలంగా మనకు మార్చుకోవాలనుకుంటే నేను కూడా స్తోత్రం ఆయన, వీళ్ళ సంగతి నువ్వే చూసుకో అంటా ఉంటాను అంతే. కొంతకాలం తర్వాత ఏడవాలి అంతే, ఈ మాటకు తిరుగులేదు. ఎందుకు? దేవుడు ఏడిపించడు, నేను ఏడిపించను. నీకు అర్థమయ్యి అయ్యో ఎంత దౌర్భాగ్యరాలని, ఎంత సమయం ఇచ్చాడు దేవుడు, ఎందుకు నేను ఇట్లా చేసుకున్నానని ఏడుస్తావు కుమిలి కుమిలి. అప్పుడు ఎంత ఏడ్చినా ఏమి ఉపయోగం ఉండదు. ఈ రోజు నుంచి అయినా కొంచెం ఆయనకు అనుకూలంగా మారాలన్న ఆలోచన నీకు వస్తే ఆయన కృపను అనుగ్రహిస్తాడు. స్తోత్రం. ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు జనాంగం చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాలి, దేవుడు చూశాడు. అందరూ ఆయన పిల్లలే, అందరూ ఆయన సంఘమే. ఎవరు అర్హులుగా కనబడ్డారు దేవునికి? గట్టిగా చెప్పండి. ఇదన్నా చెప్పారు. మరియా. అంటే మిగతా వాళ్ళందరూ దేవుని ఆరాధించలేదా? దేవునికి ప్రార్థనలు చేయలేదా? మిగతా వాళ్ళు దేవునికి కానుకలు ఇవ్వలేదా? ఆయన పనిలో హంగామా చేయలేదా? పాటలు పాడలేదా? ప్రత్యేకంగా మరియకు దేవుని అక్కడ రాయబడి ఉంది, దేవదూత వస్తారు. దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా. మరియకే ప్రత్యేకంగా కృప ఏంటి? మిగతా వాళ్ళకి రాలేదేంటి? అర్థమైంది ఇప్పుడు? సంఘానికి రావడం కాదు. నువ్వు అక్కడ మాసిదోనియా సంఘంలో రాయబడి ఉంది, వారికి ఒక్కళ్ళకి కాదు. అక్కడేమో మరియకు దేవుని కృపను అనుగ్రహించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ పరిశుద్ధాత్మ శక్తి కమ్ముగురుని చేత కృప పొందిన తర్వాత యేసయ్య గర్భం ధరించాడు. యేసయ్య గర్భంలోకి వచ్చారు కృప పొందిన తర్వాత. కృప పొందక మునుపు నువ్వు దేవునిలో ఏ పని సరిగ్గా చేయలేవు. పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలోనే, కృప పొందినందున ఈ పరిచర్య మేము కృప పొందినందున ఈ పరిచర్య చేయడానికి అధైర్యపడము. మేము అధైర్యపడము. పరిచర్య చేయడానికి ఏం పొందుకున్నాడు పౌలు గారు? కృప పొందుకున్నాడు. ఆయన పొందుకున్న కృపను సంఘస్థులు కూడా పొందుకున్నారు. నేను పొందిన కృపని సంఘస్థులు కూడా కృప పొందుకున్నారు. మీరు దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని చేతిలో ఒక పాత్రలుగా వాడబడతా ఉంటే, ఏదో మీకు తోచినంత మీ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా దేవుని పని చేస్తూ ఉంటే, మీకు కృప అనుగ్రహించబడి ఉంటే, అది నాకు సంతోషం అండి. అది సంతోషం. కృప లేకుండా, దేవుని కృప పొందకుండా మీరు కోరుకున్నది దేవుడు ఇచ్చాడు, ఏం లేదు, కృప లేదు, సంతోషం లేదు. మీరు డబ్బులు అడిగారు దేవుడు డబ్బులు ఇచ్చాడు, కృప పొందుకున్నావా? లేదు. ఆయన జాలితో ఇచ్చాడు, చూడలేక దయదలిచి ఇచ్చాడు. స్థలం అడిగావు, స్థలం పొందుకున్నావు, కృప ఉందా? లేదు. నీకు వచ్చిన స్థలాన్ని బట్టి సంతోషం లేదు, కానీ నువ్వు కృప లేదుగా, అందుకని అసలు వేస్ట్. నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నన్ను అబ్బాయి నుంచి కాపాడయ్యా అని, దేవుడు కాపాడాడు, కృప పొందుకున్నావా? పొందుకోలే. మంచి ఇల్లు కట్టుకున్నావు, నీ కృప లేదు, దేవుని కృప లేదు. ఏమండి, దేవుని కృప లేకుండా మేము ఏమైనా చేయగలుగుతామంటే నేను చెప్తా ఉన్నాను, ఆయన జాలితో దయతో దేవుని కృప పొందుకున్న వారి జీవితాలు వేరు, ఆ మెట్టు వేరు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆహారం ఇవ్వలేదా దేవుడు?
రోజు వస్త్రాలు ఇవ్వలేదా? మంచి మంచి ఇళ్ళు ఇవ్వలేదా? కానీ యేసయ్య గర్భంలో రావడానికి ఎవరు కృప పొందుకున్నారు? మరియగా. నువ్వు యేసయ్య చేతిలో వాడబోయే అర్హత సంపాదించుకుంటే అది సంతోషం. నేను ప్రార్థన చేశాను, పిల్లలు ఇచ్చాడు, నేను ప్రార్థన చేశాను, డబ్బులు ఇచ్చాడు, నేను ప్రార్థన చేశాను, స్థలం ఇచ్చాడు. అమ్మా, దేవుని కృప పొందుకున్నావా? మేము ప్రార్థన చేశాం, మా కారు వచ్చింది. దేవుని కృప ఉందా? ఏమి లేకపోయినా ఆయన కృప కలిగి ఉంటే అదే ఐశ్వర్యం, అదే ఆనందం. స్తోత్రం. హల్లెలూయా. మీరు సాక్ష్యాలు చెప్పండి, నాకు మంచిదే, సంతోషమే. ఈ సాక్ష్యం కూడా చెప్పండి, నేను దేవుని వల్ల కృప పొందుకున్నాను. అప్పుడు సంతోషం. ఈ లోకంలో వచ్చినవన్నీ ఏదో ఒక రోజు పోతాయా బావా? ఉంటాయా? పోతాయి. ఇప్పుడు ఈ విషయం బయట చెప్పాలండి, మీ మనసులో ఉంచుకోండి. అది ముందు మొత్తం ఖాళీ అయిపోయింది. అయ్యా, కొంచెం అన్నా ఉండని ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. నా జాగ్రత్తలు నేను పడ్డాను. కొంచెం ఉన్నాయి, అది లేకపోతే నన్ను కనపడేది. ఇప్పుడు ఈ సాక్ష్యాలు బయట కూడా విన్నారుగా. నాకు జుట్టు లేదు, నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జుట్టు వచ్చిందని సాక్ష్యాలు చెప్పట్లా? పాస్టర్ గారు కూడా చెప్పట్లా? మా ప్రార్థన ఆలోచించి మీకు జుట్టు వచ్చిందని. ఈ జుట్టు డాక్టర్లు ఏమైపోవాలి? ఈ జుట్టు ఉండిద్దా? పోయి చెప్పలేం. ఒక్క విషయం చెప్పాను, లాజరును చనిపోయాడు, దేవుడు మళ్ళా బతికించాడు. మళ్ళా లాగి బతుకున్నాడా? మళ్ళా ఒక రోజు చనిపోయాడు. దేవుని కృప పొందుకుంటే ఇహమందు పరమందు శాశ్వతంగా మనతో ఉంటుంది. స్తోత్ర. ఆ కృప పొందుకోవాలి, దేవుని కృపలో నిలవాలి. దేవుడు మాసిదోనియా సంఘానికి ప్రత్యేకంగా వారు దేవుని చేత అనుగ్రహింపబడిన కృపను గురించి నేను మీకు తెలియజేస్తున్నాను అని ఎందుకు చెప్పారు? వారికి దేవుడు కృపను ఎందుకు అనుగ్రహించారు? ఇప్పుడు చదివితే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బహుశ్రమల వలన పరీక్షించబడ్డారు. నమ్ముకున్న తర్వాత వాళ్ళకి ఏమొచ్చినాయి? బహుశ్రమలు. చిన్నవి కాదు. ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు మీకు వచ్చినాయి అనుకోండి, నాకు తెలిసి చాలా మంది ఇక్కడ ఉండరు. మాస్టర్ గారు ప్రార్థన బాగాలేదేమో అనుకుని ఇంకో చర్చికన్నా వెళ్తారు. లేదు, ఇంకో చర్చి కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కష్టాలు వచ్చినాయి అనుకోండి, తగ్గట్లేదు అనుకోండి, యేసు ప్రభు మా యందు దయ ఉంచట్లేదేమో, మేమంటే ఇష్టం లేదు అని చెప్పి యేసు ప్రభు అని వదిలిపెట్టేసి మళ్ళీ మా తల్లి అనుకుంటూ పోయేవాళ్ళేమో, మళ్ళీ అవతారం మారిపోయేదేమో, ఊరికి కై పెట్టి ఇక ఆంకాళమ్మ గోకాళమ్మ అన్ని ఇంట్లోకి వచ్చేయాలి. ఏది? మాసిదోనియా సంఘస్థులకు వచ్చిన శ్రమలు వచ్చుంటే దేవుడు వాళ్ళు ఆయన నమ్ముకుంటే ఆయన ఏం చేశాడు? వీళ్ళని పరీక్షించడం మొదలుపెట్టాడు. ఎలా పరీక్షించాడు? బహుశ్రమలండి, చిన్నవి కాదు, బహుశ్రమలు. ప్రభువు నమ్ముకున్న తర్వాత కుటుంబం అప్పుడే ప్రార్థనకు వస్తున్నారు. బిడ్డ ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చారు ప్రార్థనకి. కొన్ని రోజుల తర్వాత బిడ్డ చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న నిర్ణయం తీసుకున్నారు, బిడ్డ చనిపోయాడు, మేము నిజమైన దేవుడిని తెలుసుకున్నాం, ఆ దేవుడిని మేము
వెంబడేస్తుంది. ప్రార్థనకి వెళ్ళి బిడ్డ తినిపోయినా కూడా మీకు బుద్ధి రాలేదా? మాకు దేవుడు ఉంటే చాలు, ఆయన మాకు ఏదైనా ఇస్తాడు. మనం పడితే నొప్పి తగిలిద్ది, అది కాదు బాధ. మనం పడితే ఆ నొప్పికి మనం విలవిల్లాడుతూ ఉంటే పడంగాల్లో చూసి పకా 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 నవ్వుకుంటారే, అది పెద్ద బాధ. అవునా కాదా? ఇప్పుడు ఈ బాధ కంటే ఆ బాధ, ఈ బాధలు ఏడు ఇంకో రకంగా మారిపోయింది మన ఫీలింగ్. పాపం చేసేసింది. వాళ్ళు బహుశ్రమల వలన పరీక్షించబడుతూ అత్యధికంగా సంతోషించారు. స్తోత్ర. విసుకోలేదు, సణుకోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా ఏంటి ప్రభు, ఏంటి దేవుడా ఈ కష్టాలని అనలేదు, నోరు జారలేదు, అత్యధికంగా సంతోషించారంటండి. అమ్మ పరిస్థితి కళ్ళారా నేను చూడలేక వీళ్ళలాగా నేను చేయలే. ఒక 10 రోజులు ఎప్పుడు సణుకోలేదులే, కానీ నన్ను మార్చావు, మమ్మల్ని కూడా మార్చకపోతే అట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు గొడవ తీసుకొస్తుంది. నేను నిన్ను ఎట్లా వెంబడించాలి? నేను బైబిల్ చదవను, ప్రార్థన చేయను అని బైబిల్ చదవటం మానేశాను, ప్రార్థన చేయటం మానేశాను. వీళ్ళు అలా చేయలే. ఏ బహుశ్రమ, ఎన్ని శ్రమలు వచ్చినాయో కానీ బహుశ్రమ అని ఒక్క మాటలో రాశారు. అత్యధికంగా సంతోషించారండి. 10 రోజులు మెగపట్టుకుంటున్నాం, బైబిల్ పట్టుకోవాలా. అమ్మ పరిస్థితి నేను అట్టపడాలా. ఒక్కొక్క క్షణం నరకం అంటారే, ప్రతిరోజు ఎంత బాధపడ్డానో కొంతమంది చూశారు. ముందు మెమ్మను మార్చుకోరా జనాన్ని యూదు కానీ అన్నోళ్ళు వాళ్ళ మాటలు పెట్టుకోలేక చంపేద్దాం అనిపించింది కొన్నిసార్లు. ఒక పక్కన ఆర్థికమైన స్తోమత బలహీనం అయిపోయి ఈ చేతితో ఒకరికి ఇచ్చిన వాడిని నా చేతులతో తీసుకున్న వారు కూడా నన్ను చిన్న చూపు చూసి హీనంగా చూస్తూ ఉంటే అలాగే మౌనంగా తలదించుకొని అడ్డా అయ్యా పిల్లలు అల్లాడుతున్నారు, అన్నం లేవు కాళేశా అనుకొని వస్తే నేను బియ్యం తీసుకొచ్చి ఇచ్చితే అన్నం వండుకొని తిన్నోళ్ళు కూడా ఏందంట ఈయన అన్నట్టు చూస్తే తలగా ఉంచుకున్నా. వాటికి బాధపడ్డా, అమ్మ విషయం బాధపడ్డా. ఏమైనా తీసుకోనన్నా తీసుకోవాలి, అది నన్నన్నా తీసుకుని ఈ సేవ నేను చేయను. బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా వచ్చి అయిష్టంగా వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది ఏడ్చి దేవుడు మాతో మాట్లాడాడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేనే బాగాలేదు, నీతో మాట్లాడా దేవుడు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. లోపల లోపల ఈ మనసులో ఆయన పెట్టిన ప్రేమ చాలా పాటలు వస్తున్నాయి. పాడకూడదు, ఏదో పాడకూడదు అనుకుంటున్నాను, కానీ పాట వస్తుంది, రన్నింగ్ అవుతా ఉంది, పెట్టిన క్యాసెట్ లాగా వేరే రాట్లా ఆరాధన జరుగుతూ ఉంది. ఒక రోజు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోండి ఏంటి నా స్థితి అని అలా కాలం గట్ట మీద వస్తూ ఉంటే ఎవరో ఒక ఆయన మైకి పెట్టాడు, యేసు ప్రేమ నిన్ను మరచునా, యేసు ప్రేమ నిన్ను విడువనా. ఆ ప్రేమ గురించి ఆ పాట వస్తూ ఉంటే ఆడిపోయిందండి నా గుండె, ఆడిపోయింది. ఓర్లు ఏడ్చుకున్నాను, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఏవోలాగా ఉండలేకపోయానయ్యా, బాధపడ్డా. ఆయనకు దూరంగా ఉండి నేను ఏం చేయగలుగుతాం? మనం అందరం చెప్పండి, ఏం చేయగలుగుతామండి? ఆయనకు దూరంగా ఉండి మరలా బైబిల్ తెరిచాను, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకుంటా ఉన్నాను,
ఏదన్నా కానీ నా పని నేను చేసుకుంటా ఈ రోజు వరకు వచ్చా. శ్రమలు వస్తాయి, దేవుడు పరీక్షిస్తాడు. ఏం జరుగుతుందో దేవుడు చెప్పడు, అదే పరీక్ష. శ్రమల్లో నుంచి నడిపిస్తాడు. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. మనం ఎందుకు పిలువబడ్డాం? పరలోక రాజ్యం చేరడానికి, దేవుని రాజ్యంలో చేరడానికి అనేక శ్రమలు అనుభవించాలి ఇక్కడ, అంతే. ఎంతమందికి ఇష్టం శ్రమలు అనుభవించడం? కూడా ఇష్టం లేదా? దేవుని కోసం శ్రమలు అనుభవించడం ఎంతమందికి ఇష్టం? ఎంత లాభం ఉన్నా ప్రార్థనకు రావాలి. మరి ప్రార్థన మానుకోకూడదు, అదే శ్రమ. ఆదివారం చాలా లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది. దేవుడు అర్థం చేసుకుంటాడులే, దేవుడు పరీక్షిస్తాడు. ఏం చేసిద్ది ఈ మనిషి అని. నా దగ్గర ఉండిద్దా, ఆదాయం కోసం వెళ్ళిద్దాన్ని చూస్తాడు. మనుషులు కొడుతున్నారు, తిడుతున్నారు, ప్రార్థన మానుకోమని. ఎలానని చెప్తే మాటతో పోయిలే అనుకుంటే అక్కడ శ్రమ రాదు. నేను వెళ్ళేదే అన్నప్పుడు శ్రమ ఎక్కువైపోయి అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం వెళ్ళాలి. ఇక్కడ ఎంత సుఖం అనుభవించినా పరలోక రాజ్యం బాగొట్టుకుంటే ఏం ఉపయోగం? అమ్మా జాగ్రత్తగా ఆలోచించి కొంచెం పాటించండి. శ్రమలలో నుంచి వెళ్ళాలి మనం. సుఖమైన బాట కాదు ఇది. నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో, కన్నీళ్లు ఎన్నో, ఎదురు దెబ్బలు ఎన్నో. నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో, కన్నీళ్లు ఎన్నో, ఎదురు దెబ్బలు ఎన్నో. అయినను పయనము ఆగదు, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో. కష్టాల మార్గం ఇది, ఎదురు దెబ్బల మార్గం ఇది, సుఖభోగాల మార్గం కాదు. సుఖభోగాలు ఇక్కడ అనుభవించిన వారు పరలోకం చేరరు. సుఖభోగాలు అనుభవిస్తున్న వారిని చూసి దేవుడు మనల్ని ఎంత ఈ స్థితిలో ఉంచాడని మీరు అనుకోవద్దు. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యం చేరాలి. దేవుడు వారిని పరీక్షించాడట. పరీక్షిస్తే అత్యధికమైన శ్రమల్లో వాళ్ళు ఏం చేశారు? బహుగా సంతోషించారు. సణుకోలా, దేవుడిని విడిచిపెట్టలా, ఆ చర్చి ఈ చర్చి తిరగలా. అప్పుడు ఆ చర్చి లేవు, అందరూ యేసు ప్రభు నామంలోనే. నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తారు అని ఎదురు చూస్తా సేవ చేస్తా ఉన్నాను, దేవుడు చూపించిన దాన్ని బట్టి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చారు. మొన్న ఒక ఆయన అడిగారు, నీకు అంత చాకరీ చేశాను గుర్తుందా అంటే, చేశారు స్వామి. వాళ్ళు కూడా వచ్చారుగా, వాళ్ళ కొంచెం నీకు కొంచెం అంటున్నాడు. అర్థమైందా? అర్ధరాత్రులు పగులు రేయి అనకుండా ఎన్నో తిరిగాను, నా దగ్గరికి ప్రార్థనకు వస్తారనేగా.
అంటే నువ్వు చేశావు స్వామి, వాళ్ళు చేశారా, నేను చేశానని అడిగాను గట్టిగా. నువ్వు చేశావు స్వామి, ఎట్టా మనసు అవుతుంది అటు వెళ్తానికి? ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు అక్కడ. ఏందండి ఈ క్రమం? బాధేస్తుంది. కుటుంబం అంతా వస్తారనేగా నా ఆశ. కుటుంబం అంతా వస్తే సంఘం ఎట్లా ఉండిద్దా? అమ్మాయిళ్ళు ఒక నమ్మకం నాకు, మేమందరం మా కుటుంబం అంతా అన్నయ్య దగ్గర ఉండాలి. మీరు ఎడుకోండి, ఇటు వెళ్తాం. ఈ మాయలు ఏందండి? ఒకసారి ఉండటం తెలియదా? ఇప్పుడు నాకు బాధ వేసిద్దా, బాధ వేయదా? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, చిల్లర కొట్టు పెట్టుకున్నావు, కాసేపు నీ దగ్గర, కాసేపు ఇంకోసాట, నువ్వు వాళ్ళ పిల్లలు ఒకసాట, నువ్వు ఒక చాట కొనుక్కుంటే నీకేం ఆశ పుట్టిద్ది? అందరు నా దగ్గర రావాలని ఆశ పుట్టిద్దా, ఉండదా? నేను మామూలుగా చెప్తా ఉన్నాను. ఎక్కడైనా నమ్ముకుంటే మంచిదే, అందరం పరలోకి వెళ్ళాల్సిందే. కానీ ఈ భూమి మీద నా మనుషులుగా నాకు సహకరిస్తున్నారన్న సంతోషం నాకుంటే నాకు ఎంత సంతోషంగా ఉండిద్దండి. ఒకళ్ళ చాటుకి వెళ్తా ఉంటే బాధ వేసిద్దా లేదా? బాధ పెట్టాలనుకుంటే బాధ పెట్టండి. నువ్వు బాధపడితే బాధపడు, మేము చేసుకున్నామంటే బాధ అంతే. వీళ్ళు నా మనుషులు అన్న తృప్తి నాకుంటే నాకెంతో సంతోషం. నేను నిజంగా ప్రార్థన చేయగలుగుతాను అటువంటి వాళ్ళ దగ్గర. ఏడుస్తానే ప్రార్థన చేస్తానుగా. చెప్పండి, ఒక్కరోజు ఈ పిల్లలు, పేట పిల్లలు, వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉండిద్దంటే వేరే చర్చిల మీద అసలు ఉండదు. అన్నయ్య వదిలిపెడితే ఆ చర్చికి అడిగెళ్ళాలి, ఈ చర్చికి అడిగెళ్ళాలని ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉండాలి. అలియా, బషీరా, బడీబీ, వేరే ఆలోచన రాదు వాళ్ళకి, అసలు రాదు. నాకు ఎంత సంతోషం, ఎంత ధైర్యంగా ఉండిద్దాం. నువ్వు ఒక చాట, నీ పిల్లలు ఒక చాట. రేపు ఏమైనా నాకు అవకాశం వచ్చి చేయాలనుకుంటే హృదయపూర్వకం చేస్తానా? చేయను, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎక్కడైనా కష్టపడాలి. దేవుడు పరీక్షించదలుచుకుంటే కష్టం ఎక్కడైనా ఉంది, శ్రమ ఎక్కడైనా ఉంది. ఈ మధ్య ఇవాళ ప్రార్థన ఎన్నింటి దాకా, ఎంతమంది చదువుబడి వచ్చారు? అందుకే వాక్యం పొడుగుతుంది. ఒకసారి వెళ్తా ఇంకోసారి వెళ్ళిపోయాడు. నేను అడికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్తున్నాను అని అన్నాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడా? ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎవరి పర్మిషన్ కావాలి? ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వెళ్ళమని చెప్పాడా అని అడిగా. అదేం లేదు, నేనే వెళ్ళలేను అనలేదు. అనిష్టమా? దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం మంచిదా? చెప్పండి. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం మంచిది, కానీ ఇవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటే. ఇంకో మాట గట్టిగా చెప్తున్నాను, నేను నిలబడినట్లు నీ ఆపదలు వచ్చి వాళ్ళు నిలబడలేరు. కొత్త వాళ్ళని చూడంగానే మనసు ఉబ్బిపోతా ఉంది. అంటే నేనే దైవజనం నేను అనుకోవట్లా, దేవుడు పిలుస్తా ఉన్నాడు. కొంచెం అన్న మనసులో ఆలోచన ఉండాలిగా, ఉపకారం గుర్తుండాలిగా. దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళావు అని అడిగా. నాకు కష్టంగా ఉంది అని అన్నారు. ఏముందంట? కష్టంగా ఉంది. ఇప్పుడు సంతోషం చూసుకోవద్దు, నీకు నీ పిల్లలకు ఆస్తి కాదు, సంతోషం కాదు, దేవుని కృప కావాలి. స్తోత్ర.
భవిష్యత్తులో నీకు నీ పిల్లలకు దేవుడు కృపనివ్వాలి. ఆ కృప పొందుకోవాలంటే ఇప్పుడు శ్రమ అనుభవించాలి, కష్టపడాలి. అంతే. నీ మనసుకు ఏది కష్టంగా ఉంటుందో అక్కడే దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు చెప్తాడు, పలానా చోటకు వెళ్ళు ప్రార్థనకని. ఖచ్చితంగా చెప్తాడు. పలానా చోటకు వద్దని చెప్తాడు. ఆయన ఏర్పాటు చేస్తున్నాడు సంఘాలు. ఏ సంఘంలో ఎవరు ఉండాలో ఆయన నిర్ణయిస్తున్నాడు. నువ్వు ఆ సంఘంలో ఉంటేనే ఆశీర్వాదంలే కానీ ఆ పాష గారి చేత ఈ పాష గారి చేత ప్రార్థనలు చేసుకుంటే అన్ని జంతువులు పాలు తెల్లగానే ఉంటాయి. ఉంటాయా ఉండవా? అన్ని కలుపుకొని తాగుతావా? దేవుని కృప పొందలేవు. దేవుని కృప లేని జీవితం వ్యర్థమవుతుంది. కష్టం ఉన్న కాడే నిలవబడాలి. నీకు బాధ కలిగే చోటే నిలవబడాలి అని యేసన్న గారి సందర్భం చెప్పాను. రమేష్ అన్న చెప్తుంటే విన్నా. యేసన్న గారు ఒక పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేసేటప్పుడు, పరిచారకునిగా ఉన్నప్పుడు, ఆయన మెట్లు కింద కొంచెం ఖాళీ ఉండిద్దే, ఆ ఖాళీలో ఉండేవాడంట. ఆయన గది అదే. మీరు ఇష్టపడతారు అట్లా దేవుని పరిచయం చేయడానికి? అట్లా ఉంది. గది కావాలి, మంచం కావాలి, దుప్పటి కావాలి, వసతులు ఉంటేనే. వసతులు లేకపోతే అర్ధరాత్రులు దాకా ప్రార్థన చేసి పొద్దున్న పనిచేసి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అర్ధరాత్రి దాకా ప్రార్థన చేసి ఇక్కడ ఈ చలిలో కింద వండుకొని మళ్ళీ వేగుంజాములు చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళు మళ్ళా పనికి వెళ్తున్నారు పొద్దున్నే, మళ్ళీ నిద్ర కాసి. వాళ్ళు ఏమని చెప్పుకోవాలండి? నేను దేవుడు వారికి చిన్న ప్రతిఫలం ఇస్తాడా, పెద్ద ప్రతిఫలం ఇస్తాడా? చెప్పండి. ఆ మెట్ల కింద ఉండి ఆయన పని ఏంటంటే 2 అంతస్తుల పైన 8 పీపాలో 5 పీపాలో 10 పీపాలో నీళ్లు పోయాలి వీళ్ళందరూ వాడుకోవటానికి. ఆయనకు అప్పచెప్పబడిన పని. కాలువ గట్టంత దూరం నుంచి బొంగతో మోసుకొచ్చి పైకి వెళ్ళి ఆ పీపాలు నింపాల. చిన్న పని అది. ఇది ఆయన పాష గారి కాదు ముందు, పాష గారి దగ్గర కింద ఉన్నప్పుడు ఈ సంగతి చెప్పి ఆయనకి. ఒకరోజు ఆయనకి జ్వరం వచ్చిందండి యేసన్న గారికి. జ్వరంలో నీళ్లు మోసి మెట్లెక్కి పేపాలు నింపాలంటే ఎంత కష్టం? కష్టమా కదా? ఈరోజు నాకు బాగలేదు, నేను రాలేనంటే నాకు చుర్రమనిచ్చి ఎట్లా చెప్తే అర్థమైంది ఈ మనిషికి అని. ఆ మాట రాకూడదు. ఏ కాడికి మన అడుగు ముందుకు పడాలి కానీ వెనక్కి పడకూడదు. యేసన్న గారు బొంగ మొయ్యలేక కడకడ వణుకొచ్చి అక్కడ సైకిల్ ఒకటి ఉంటే ఆ సైకిల్ మీద పెట్టుకొని తీసుకొచ్చుకుందాం అనుకొని ఆ సైకిల్ మీద 2 బొంగలు తెచ్చాడంట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళాలి. జ్వరంలో జాగ్రత్త వినండి. ఆకలి మర్చిపోండి, అన్ని మర్చిపోండి. ఇలా 1వ తారీఖు దేవుని దగ్గర ఉన్నాం. పైనుంచి చూశాడంట పాస్టర్ గారు. ఏయ్ ఏందది అన్నాడంట. గడగడ ఉనికిపోయి జ్వరం వచ్చిందన్నా అన్నాడు. అయినా ఆయన కనికరించకుండా దేవుని కృప పోగొట్టుకుంటున్నావు నువ్వు అన్నాడు. ఇది జ్వరం వస్తే కూడా ఆ బొమ్మతోనే నీళ్లు పోయాలా? సైకిల్ మీద తాగకూడదా? జ్వరం వస్తే రెస్ట్ ఇవ్వకూడదా? వాళ్ళంత కఠినంగా పెరిగారు. నిద్ర వచ్చిందన్న, ఆ సాలిపోయింది, రాలేకపోయాను, ఈ మాటలు వింటా ఉంటే వాళ్ళు పడ్డ కష్టానికి మనం ఏం కష్టపడుతున్నామండి? అసలు ఏం కష్టపడుతున్నాం? ఏమి ఎదురు చెప్పలేదంట. ఆ జ్వరంలోనే అలా బొంగుతోనే ఆ పేపర్ నిండా పోసి ఎందుకు వచ్చి ఆ మెట్లు కాడ పడిపోయాడు. ఒక సిస్టర్ గారు వచ్చి చూసి
కొంచెం మజ్జిగ ఇచ్చి తడిగుడ్డతో ఒళ్ళు దూడిసినట్టు వాళ్ళు బిళ్ళలు వేసుకోరు. అప్పుడు రాసుకున్నానంట ఆ పాట. నీ సముఖములో నా హృదయమును నీళ్ళవలే కుమ్మరించునట్లు, నీ సముఖములో నా హృదయమును నీళ్ళవలే కుమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. ఆ పాట ఎంత ఉద్యోగం, ఎంత బాధలో రాసుకున్నాడండి. ఆ పాస్టర్ గారి ఉద్దేశం ఏంది? బాధపడితే బాధపడ్డావు, దేవుని కృప పొందుకోవాలి నీవు. నేను కూడా చెప్తా ఉన్నాను, దేవుని పని చేస్తూ చేస్తూ నడుస్తూ నడుస్తూ దేవుని పనిలో చచ్చిపోండి. దేవుని కృప, అది సంతోషం. ఆయన పొందుకున్న కృప ఆ కష్టాల్లో, ఆ అలవడించడంలో. ఇప్పుడు ఒకటే చెప్పింది, మహాబాధలు పడి వచ్చాడు ఆయన. ఊరగా 4 సినిమాల్లో కబుర్లు చెప్పి జనాన్ని ఆకర్షించే మాటలు చెప్పి, ఇప్పుడు అమ్మా దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా, నీకు డబ్బులు ఇస్తాడమ్మా, నేను ప్రార్థన చేస్తానమ్మా అంటే, నీకు లేకపోయినా తీసుకొచ్చి ఆడన్నప్పు తీసుకొచ్చి బాగా ప్రార్థన చేయన్నా అని చెప్పి చేతులు పెడతాం. ఇక 4 తీసుకొస్తాం. ఇట్లా పెరగల ఆయన, ఇట్లా పెరగలేదు నిజంగా అండి. నా మనసులో నుంచి వచ్చే మాటలు. కష్టపడి తిరిగాడు, కృప పొందుకొని ఆ కృప పొందుకున్నాడు పరిచర్య చేయడానికి. ఆ పరిచర్య అంత విస్తారంగా మారింది. ఇప్పుడు చెప్పండి, కృప కావాలా మీరు అనుకున్నది కావాలా? నీ కుటుంబం బహుగా ఫలించాలంటే నువ్వు కృప పొందుకోవాలి. అందుకని నేను చెప్పినట్లు చేయండి, నేను చెప్పినట్లు చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవద్దు. ఒకే మాట అన్నాడంట, కృప బాగొట్టుకుంటున్నావు నువ్వు అని అన్నాడంట. అంత కఠినంగా పెరిగి దేవుని కృపను సంపాదించుకున్నారు ఆశపడి. ఎలీషాతో అంటాడు, నా టైం అయిపోయింది నువ్వు వెళ్ళిపో అంటే, నిన్ను వదిలిపెట్టి నేను ఆడికి వెళ్ళేదయ్యా, నేనంటే వస్తానన్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, నా టైం అయిపోయింది నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళిపో అంటే, అయ్యా నీవంటే వస్తాను, నాకు 2 ఆత్మలు కావాలయ్యా, 2 అంతలంతా ఆత్మ కావాలయ్యా, నాకు కృప కావాలయ్యా. ఏలియా ఎవల ఏలి ఆరోహణం వెళ్ళిపోయాడు. ఎలీషాకి బాధ వేసింది, దుప్పటి కింద పడిపోయింది. ఆ దుప్పటి తీసుకొని ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అని కొట్టాడు. బలవంతుడైన ఆయన మొత్తం ఆస్తి మొత్తం విడిచిపెట్టేసేసి ఒక వెరివాని వలె ఏలియాని వెంబడించాడు చాలా సంవత్సరాలు. దేవుడు 200 ఆత్మ ఇచ్చాడు ఆయనకి, 200 ఆత్మ కృప. అది కృప పొందుకోవటం అంటే. ఆ దేవుని కృప లేకపోతే మాకు ఇవన్నీ ఎట్లా వస్తాయి అనే వారికి నేను చెప్తా ఉన్నాను. ఆ కృప వేరు, ఈ కృప ఇది. జాలి నీ మీద కనికరించి జాలి చూపి అంత కష్టపడితే అంత కృప పొందుకొని సేవ చేశారు. మనం సేవ చేయడం ప్రాముఖ్యం. మన ఆస్తులు పెంచుకొని మనం అనుకున్న ఎలా చేసుకొని ఇక్కడ సుఖభోగాలు అనుభవించడం ప్రాముఖ్యం కాదు. ఇది కష్టాల బాట, శ్రమల దారిది. నువ్వు శ్రమ పడాలి. నువ్వు శ్రమ పడకపోతే పరలోక రాజ్యం చేరలేవు. నువ్వు కృప పొందుకోవాలి, దేవుని కృప పొందుకోవాలి. ఇక్కడ ఏదో ఒకటి నువ్వు పరిచర్య చేయాలి. అది జీవితం. పాస్టర్ గారు చేస్తున్న పనులకి నాకు నచ్చగా ఆగిపోతే ప్రభు అన్నారు, నువ్వు అక్కడే ఉండు అని అన్నారు అని చెప్పినా నేను బయటికి రాలా.
ఏంది ఇక్కడే ఉండమన్నాడు, ఆయన ఇట్లా చేస్తున్నాడు కదా అనుకున్నాను. ఆయన కృప అనుగ్రహించబడాలంటే ఆయన చెప్పిన చోటనే నిలవాలి, ఆయన చెప్పిన పనే చేయాలి, కష్టపడాలి, నిందలు పడాలి, బాధపడాలి, హింసించబడాలి, బహుగా దూషించబడాలి, కృప పొందుకోవాలి. స్తోత్ర. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వీరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చాలు. మీలో ఎవడైనా, పౌలు గారు రాసిన పత్రిక ఇది కూడా, ఏం పొందాలని ఆయన హెచ్చరిస్తున్నాడు విశ్వాసులకు? చెప్పండి, ఏం పొందాలని హెచ్చరిస్తున్నాడు? మీరు దేవుని కృప పొందుకోవాలి. దేవుని కృప పొందకుండా మీలో ఎవడైనా తప్పిపోవునేమో అని నాకు భయంగా ఉంది. లోకంలో ఎన్నొస్తే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. దేవుని కృప పొందుకోవాలి. మీరు దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో. ప్రార్థనకు వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని కృప పొందకుండా ఎందుకు తప్పిపోతారంటే అక్కడ రాయబడి ఉంది, చేదైన వేరు ఏదైనా మొలిచి. ఏం మొలిచి? చేదైన వేరు మనసులో మొలిస్తే దేవుడు మీకు కృప అనుగ్రహించడు. కష్టాల్లో నిలవకపోతే దేవుడు మీకు కృప అనుగ్రహించడు. ఆయన పరీక్షిస్తున్నప్పుడు నిలకడలేని మనసు కలిగి ఉంటే, అత్యధికంగా సంతోషించకపోతే దేవుడు మీకు కృపను ఇవ్వడు. మీరు రక్షించబడి ప్రయోజనం ఏంటి? ఒక కొండగా తయారు చేయబడ్డారు. శ్రమలలో కాల్చబడటం లేదు. శ్రమలలో కాల్చబడాలి. శ్రమల ద్వారానే మనం పరలోక రాజ్యం చేరాలి. శ్రమలలో నువ్వు పరీక్షించబడాలి. మంచి చేస్తావా, చెడు చేస్తావా, దేవుని అనుకున్నట్లు చేస్తావా, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా? దేవుడు పరీక్షిస్తాడు మొదట. ఆ తర్వాత కృపను అనుగ్రహించాడు అనుకోండి, ఆ సంతోషాన్ని ఎవ్వరు ఆపలేరు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలే నీదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలే నీదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలే నీదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి,
సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలచియున్నావు. నీవు నా పక్షమై నిలచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా నీ కృపలే నీదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నీ వాక్కులన్నీయు వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థత నిశ్చితివి. నీ వాక్కులన్నీయు వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థత నిశ్చితివి. నీ వాగ్దానములు మార్పులేనివి. నీ వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా నీ కృపలే నీదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలచియున్నావు. నీవు నా పక్షమై నిలచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా నీ కృపలే నీదే నే బ్రతుకలేను. ఆమేన్. నీ కృపలే నీదే నే బ్రతుకలేను. నా ప్రియుడా కృప పొందుకున్న వారి పాటలండి ఇవి. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9 12:9 2 కొరింథీ అందుకు 7వ వచనం చదివితే అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలు. నా కృప నీకు మీ జీవితంలో దేవుల్లో సాగటానికి మీకు అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా శరీరంలో మనసులో ఇంట్లో బలహీనతలు ఉన్నాయే అవి పోవాలని మనం కోరుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? నేను నీ కృపనిచ్చా, నా కృప నీకు చాలు. నీ కృప నాకు చాలునంటివే, నీ కృప నాకు నీ కృప నాకు చాలునంటివే, నాకేమి కొదువా నా ప్రియుడా. ఆ పాటేనా? ఇది వేరే పాట, గుర్తు రావట్లేదు. ప్రభు మనకు ఆయన పనిచేయడానికి మనకేమి ఇచ్చాడంటే ఆయన కృపను అనుగ్రహించాడు. చెప్పండి, ఏమిచ్చాడు? కృప ఉంటే చాలు ఆయన పని చేయడానికి. నా కృప నీకు చాలు. బలహీనతలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి. నా కృప నీకు చాలు. మోకరించండి. ఆ కృప ఉంటే చాలు మనకి.